ఒక మెదక్ లాంటి ప్లేస్ నుంచి చదువుకొని అమెరికా లాంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ కంఫర్టబుల్గా తన జాబ్ తను చేసుకుంటూ సినిమా మీద ప్యాషన్తో వెనక్కి వచ్చి ఒక సినిమా చేద్దామని ఫిక్స్ అయినప్పుడు మా డైరెక్టర్ మురళి ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు. ఆ సబ్జెక్ట్ ఏంటి? దండోరా. దేని గురించి సినిమా అంటే, ఈరోజు ఈవెన్ ఇన్ 2025 కులం అనేది ఎంత భయంకరంగా బయట జనాల జీవితాలతో ఆడుకుంటుంది అనే పాయింట్ని తీసుకున్నాడు. ఓకే, ఇవన్నీ సరే, మేము ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం సినిమాకి అనే దానికి ఆన్సర్గా ఒక చావుని, ఒక కులాన్ని, ఇలాంటి హెవీ పాయింట్స్ని తీసుకొని ఇంతమంది యాక్టర్స్తో ఒక బ్యూటిఫుల్, ఒక మంచి పల్లెటూరు బ్యాక్డ్రాప్లో, ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎంటర్టైనింగ్గా చెప్పాడు. అంటే ఒక చాలా పెద్ద పాయింట్. ఇప్పుడు ఈరోజు మన సమాజంలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ భూతం అనుకోండి, దాని గురించి ఫస్ట్ సబ్జెక్టు అలాంటిది తీసుకోవడం చాలా రిస్కీ ఐటెము. ఆ రిస్క్ని ఎలా మిటిగేట్ చేశాడంటే చెప్పిన విధానం, అంటే సినిమా చూసిన విధానం. ఇప్పుడు మీరు ట్రీజర్లో ఎలాంటి ఎనర్జీ అయితే ఉందో అది సినిమాలో కూడా ఉంటుంది. అంటే ఇలాంటి చావు అనే పాయింట్ని, కులం అనే పాయింట్ని ఇలా చెప్పచ్చా అని కథ విన్న ఫస్ట్ రోజు నాకు అనిపించింది. సో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మురళి ఫర్ దట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ చాలా కష్టం అది. ఫస్ట్ ఉంటుంది ఏముంటుంది, అట్రాక్టివ్గా ఏదో పాయింట్ తీసుకుందాం, నాలుగైదో గిల్మాలు చేసి కమర్షియల్గా బయటపడిపోదాం అనే ట్రెండ్ కాకుండా ఇది చేశాడు. అలాంటిది తోడు కూడా కావాలి కదా. సో తనకి అంటే ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టి, దాని తర్వాత ఎప్పుడు ఏదైనా డిఫరెంట్గా చేద్దాం భయ్యా, ఏదైనా ఒక పాయింట్ ఉండాలి అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఇలాంటి పాయింట్ని తన్ని నమ్మి తీసిన బెన్నీకి హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్సో. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్, అంటే మేము యాజ్ యాక్టర్స్గా సినిమా చూసినప్పుడు మాకు బాగా నచ్చింది, మాకు చాలా బాగా నచ్చింది, అందరికి ఇలాగే మాకు నచ్చింది. అండ్ వీ థింక్ ద పాయింట్ వర్క్డ్. అండ్ డెఫినెట్గా మేము చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, మేము ఫస్ట్ కాపీ కానీ ఇప్పుడు మేము డబ్బింగ్ అంతా చూసుకున్నప్పుడు వీ థింక్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఐ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు 94 ఫిల్మ్స్ చేసిన శివాజీ గారి దగ్గర నుంచి 2 ఫిల్మ్స్ చేసిన మా లేడీస్ వరకు అన్ని రకాల ఆర్టిస్టులు, కొత్త ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఈ టీజర్ కానీ మీరు సినిమా చూసినప్పుడు, అంటే యాజ్ అ న్యూ డైరెక్టర్గా తను ఏమి సాధించాడంటే నాకు అనిపించింది పర్సనల్గా, మీరు సినిమా చూస్తున్నప్పుడు సీనియర్, జూనియర్, లేదంటే అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఈయనంటే సీనియర్ కాబట్టి ఇలా ఉంది అన్న థాట్ ఎక్కడ రాదు. యాజ్ అ డైరెక్టర్ హీ వాజ్ వెరీ 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 క్లియర్ అబౌట్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి, దీని టైమింగ్ ఇలా ఉండాలి అని. సినిమా చూస్తున్నప్పుడు ఆ ఊర్లో క్యారెక్టర్సే కనిపిస్తే తప్ప యాక్టర్లు పెద్దగా కనిపించరు.